రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్త రకం వ్యాధి భయపెడుతుంది. స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని వారాలుగా స్క్రబ్ టైఫస్ జ్వరాలు వేగంగా పెరుగుతున్నాయి. టైఫస్ లక్షణాలతో విజయనగరం జిల్లాలో ఓ మహిళ మృతి చెందిన ఘటన ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వ్యాధి ప్రధానంగా గడ్డి ప్రాంతాలు, పంట పొలాలు, చెత్త దగ్గర ఉండే సూక్ష్మ కీటకాల కారుతూ వస్తుంది. సమయానికి గుర్తిస్తే చికిత్స సులభం, కానీ ఆలస్యం చేస్తే ప్రమాదమని వైద్యులు తెలిపారు. ఇక దీని లక్షణాలు జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ లేదా దద్దుర్లు ఏర్పడతాయని వివరించారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే, ఈ రాష్ట్రంలో ఒక కొత్త తరహా వైరస్ ఒకటి గుర్తించడం జరిగింది. అధికారులు గుర్తించడం జరిగింది. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా దీనికి స్క్రబ్ టైఫస్ అనేసి ఒక నామకరణం కూడా చేయడం జరిగింది. అయితే ఈ టైఫస్ లక్షణాలు వేగంగా విస్తరిస్తున్నాయని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ విజయనగరంలో ఇప్పటికే ఒక మహిళ ఈ స్క్రబ్ టైఫస్ కారణంగా మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. నెమ్మదిగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు అయితే స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు అయితే నమోదవుతున్నాయి. అయితే వైద్యారోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అందరూ ప్రజలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చేస్తుంది. ఈ పొలాలు, చెత్త ఉన్న ప్రదేశాల్లో ఈ స్క్రబ్ టైఫస్ సంబంధించిన వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనికి లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరం రావడం, తలనొప్పి రావడం, కండరాల నొప్పి రావడం, వణుకు రావడం, ఇలాంటివన్నీ దీనికి లక్షణాలని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా కీటకాలు కుట్టిన చోట నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఆ నొప్పులతో పాటు మచ్చలు కూడా ఏర్పడతాయని చెప్పేసి కూడా చెప్పడం. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేస్తా ఉంది. అయితే ఇప్పటికే మనకి తుఫాను ప్రభావం కూడా ఉండటం ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ లక్షణాలు గుర్తించిన తొలి దశలోనే హాస్పిటల్కి వైద్యం ఈజీ అవుతుంది, లేకపోతే చాలా కష్టం అవుతుందని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి, నియర్ బై హాస్పిటల్ వైద్యం చేయించుకోవాలని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన నిపుణులు అయితే సూచనలు చేస్తా ఉన్నారు. అయితే సుబ్బు, చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమందికి వ్యాధి సోకింది, అలాగే దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు? అయితే ఇప్పటి వరకు కూడా ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది. కొన్ని పాజిటివ్ కేసులు వచ్చాయని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ పరిశోధనలో వెల్లడైంది. అయితే ఈ జాగ్రత్తలు అంటే కొంచెం చుట్టూ చెత్తది నిర్వహించుకోకుండా అటు వైరస్ డెవలప్ అయ్యే ప్రాంతాలు, పొలం ప్రాంతాలు కానీ, కాలువలు, మురికి కాలువలు, ఆ ప్రదేశాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మాస్కులు ఉపయోగించాలి, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఇది వ్యాప్తి చెందుతుంది. అదే కాక ఇప్పుడు మనకి ఈ తుఫాను ప్రభావం ఉండడం వల్ల, వాతావరణం అంతా చల్లగా ఉండడం వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఈ లక్షణాలు కనపడిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. ఇది జాప్యం చేసిన కొంత వైరస్ తీవ్ర రూపం దానికి మరణాలు సంభవించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే సుబ్బు, చెప్పండి, విజయనగరంలో ఒక మహిళ మృతి చెందిన తర్వాత వైద్యులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? విజయనగరంలో ఈ లక్షణాలతో ఒక మహిళ మృతి చెందడం జరిగింది. అయితే ఈ చుట్టుపక్కల ఆ గ్రామానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేస్తాం. వాళ్ళందరికీ కూడా ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి ఆ వార్డులో వైద్య చికిత్సలు అందించడం, అలాంటి ప్రత్యేక వార్డులు కూడా దీనికి సంబంధించి ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
వెంటనే ఈ లక్షణాలు కనపడిన వాళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేక వార్డులో పెట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేస్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. వీళ్ళందరినీ కూడా కొత్తగా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ట్రీట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. పాజిటివ్ వచ్చిన వాళ్ళు వెంటనే గుర్తించాలని చెప్పేసి గుర్తించిన వారందరినీ కూడా వైద్య చికిత్సలు అందిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అయితే ఒక్క మరణం మాత్రమే సంభవించింది. కొన్ని పాజిటివ్ కేసులు అయితే గుర్తించగలిగామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్లస్ దీనికి సంబంధించి ఈ వైరస్ కి సంబంధించి ఫాస్ట్ గా వ్యాప్తి చెందే గుణం ఉందని చెప్పేసి కూడా పరిస్థితి ఉంది. ముఖ్యంగా మాస్కులు ధరించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చెత్త నిల్వలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, ప్లస్ మురికి కాలువలకు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయితే చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు.